ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నం చేశాను. మీకు తెలియదు ఈ సంగతి. ఇంత పెద్ద సేవకుడు ఆత్మహత్య చేసుకునేదానికే. మనుషుల మాటలు కత్తిపోటు లాంటి మాటలు తట్టుకోలేకపోయి, ఇంక అవసరం లేదు నాకు, నా భార్య బిడ్డల్ని దేవుడు ఎలాగో పోషించుకుంటాడు, వాళ్ళు అనాథులు కాదు, బ్రతుకుతారులే, ఎక్కడో ఏదో ఒక ఇంట్లో పాచి పని చేసుకొని, ఏదో ఒక చిన్న స్కూల్లో నా బిడ్డలు చదువుకొని ఎలాగో బ్రతికిపోతారు. నేనైతే తట్టుకోలేకపోయి చనిపోయేదానికి ప్లాన్ చేశా. కానీ మరణం నా దగ్గరికి రాలా. ఎందుకో తెలుసా? నా జీవం ఆయన కృపలో దాచిపెట్టాడు. నన్ను ఆయనలో దాచుకున్నాడు.